అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. నేను ఈరోజు మిమ్మల్ని ఒక మంచి పబ్లిక్ పార్క్ తీసుకెళ్తానండి. వీకెండ్స్లో మన ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయాలన్నా, పిల్లలు చక్కగా ఆడుకోవటానికి ఇలాంటి పార్కులు చాలా ఉన్నాయి కదండి హైదరాబాద్లో. అయితే నేను ఈరోజు చెల్లపల్లిలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ పబ్లిక్ పార్క్కి తీసుకెళ్తున్నానండి. ఇది వచ్చేసి మనం చక్రీపురం నుంచి చెల్లపల్లి వెళ్ళేటప్పుడు చెల్లపల్లి జైలు దాటగానే కొంచెం ముందుకు రాగానే ఈ పార్క్ ఉంటుందండి. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే 10 రూపీస్, చిన్నపిల్లలకైతే 5 రూపీస్ అండి. ఇది బయట పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. మన ఓన్ వెహికల్తో వచ్చి ఇక్కడ పార్క్ చేసేసుకొని మనము పార్క్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది ఈవినింగ్ 5 నుంచి నైట్ 7 వరకు ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఉంటుందండి, అంటే జనాన్ని బట్టి. లోపలికి వెళ్ళగానే చూసారా, పిల్లలు ఆడుకోవటానికి చాలా రకాలు ఉన్నాయండి. చాలా మేము వెళ్ళేసరికి 5:30 అయిందండి. ఆ టైంకే చూసారా ఎంతమంది ఉన్నారో. పిల్లలు చక్కగా ఆడుకోవచ్చండి, సేఫ్టీగా, ఎటువంటి ట్రాఫిక్ ఉండదు. అలానే పొల్యూషన్ లేని ఏరియా అండి, చుట్టూరు చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంది. చాలా నీట్గా కూడా ఉందండి పార్క్. ఇది ఈ ఇయరే స్టార్ట్ అయింది. సో మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. అలానే పిల్లలు ఆడుకోవటానికే కాదు, పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి, అలానే వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం అవైలబుల్ ఉంటుంది. ఇది మనం లోపల మొత్తం సర్కిల్ వాక్ చేస్తే 1 కిలోమీటర్ వరకు వస్తుందంట. సో మనం ఎన్ని రౌండ్స్ వేస్తే అన్ని కిలోమీటర్లు మనం వాక్ చేసినట్టు. అవే కాకుండా ఎక్సర్సైజ్ చేయడానికి కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ చూసారా ఎంతమంది చేస్తున్నారు. పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా బాగుందండి. ఫ్యామిలీస్ చాలా మంది వాళ్ళ పిల్లలందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా చూసారా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. లేడీస్ కూడా చాలా మంది వాకింగ్ కోసం వస్తారండి. పార్క్లో ఇట్లా ఓపెన్ ఏరియా కూడా ఉంది, అంటే క్రికెట్ ఆడుకోవటానికి కానీ దానికి కూడా ఉందండి. అలానే రకరకాల పూలతో, చెట్లతో చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది పార్క్ అయితే. ఇదంతా వాకింగ్ ట్రాక్ అండి, ఇట్లా వెళ్ళిపోవచ్చు మనము. అలానే మనం వాకింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే పిల్లలు ఆడుకునేటప్పుడైనా సరే మనం పెద్దవాళ్ళు కూర్చోడానికి ఇట్లా చిన్న హట్ లాగా పెట్టి చాలా బాగుందండి. అవే కాకుండా అక్కడక్కడ సిట్టింగ్ కూడా రెడీ చేశారు. పిల్లలు ఆడుకోవడానికైతే అసలు నో డౌట్ అండి, ఎటువంటి భయం లేదు. వాళ్ళని అక్కడ వదిలేసి మనం ప్రశాంతంగా ఒక చోటకైనా కూర్చోవచ్చు. చాలా బాగుందండి ఫౌంటైన్ కానీ. నాకైతే మొక్కలు అయితే చాలా బాగా నచ్చినాయి ఇక్కడ. అసలు పొల్యూషన్ లేకుండా చాలా బాగుందండి. ఎటు చూసిన పచ్చని చెట్ల మధ్య చాలా బాగుంది పార్క్ అయితే. చాలా ప్రశాంతంగా ఉంది. చూసారా పిల్లలు ఆడుకోవటానికి ఎన్ని రకాలు ఉన్నాయో. అలాగే సేఫ్టీ అండి, అసలు మెయిన్ సేఫ్టీ. ఇక్కడ పిల్లలు ఎంత ఆడినా దెబ్బలు తగలవు. ఏదైనా వెహికల్స్ మధ్యలో ఆడుతున్నారని ఇది లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు మనం కూడా. సాటర్డే, సండే అయితే అసలు ఖాళీ ఉండదండి పార్క్. చాలా మంది జనం వస్తారు ఇక్కడికి. అందుకే వీకెండ్స్ కాబట్టి ఫ్యామిలీస్, ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా ఫ్రీ అవుతారు కాబట్టి ఆ టైంలో అసలు పార్క్ ఖాళీ ఉండదు. నేనైతే వీక్ డేస్ రోజు వెళ్ళాను నేను. అప్పటికి అయినా సరే చూసారు ఎంతమంది ఉన్నారో. జస్ట్ టికెట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. పెద్దవాళ్ళకైతే 10 రూపీస్, చిన్నపిల్లలకి 5 రూపీసే కాబట్టి మనం వచ్చి అక్కడ ఓపెన్ చేసే నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. పార్క్లోనే కూర్చోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. నేను ఇప్పుడు వాకింగ్ ట్రాక్ చూపిస్తాను. ఇందాక చూపించింది టైల్స్ వేసి అది నీట్గా ఉంటుందండి. అసలు వాకింగ్ ట్రాక్ వచ్చేసి ఇది, అంటే ఇట్లాంటి రోడ్ మొత్తం చుట్టూరు తిరిగి వస్తే 1 కిలోమీటర్ లెక్క అనమాట. ఈ రోడ్డు ఇంకా డెవలప్ చేయలేదు, అంటే ఈ వాకింగ్ ట్రాక్ ఇంకా టైల్స్ అవి వర్క్ జరుగుతున్నాయి. ఇది ఇంకా వేయలేదు. ఇది కూడా నడిచేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చెట్ల మధ్య గుండా. చాలా బాగుంది అసలు నాకైతే. దీని పక్కనే ఈ పార్క్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది కాబట్టి దాని చుట్టుపక్కల అన్ని ఇండస్ట్రీసేనండి. చూసారా క్రికెట్ కూడా ఆడుకుంటున్నారు కదా. ఇలా ఎక్కడికక్కడికి మనం ఎంత దూరం వరకు నడిచామని ఇట్లా ఉన్నాయండి అన్ని చోట్ల బోర్డులు అయితే. రకరకాల మొక్కలు, రకరకాల పూల చెట్లతో భలే ఉందండి పార్క్ అయితే.
ఈ విధంగా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఈ సైడ్ డైరెక్ట్గా ఇట్లా వెళ్ళిపోతే వాకింగ్ ట్రాక్ అండి అదంతా. ఒకసారి చూడండి పిల్లలు ఎట్లా బాగా మంచిగా ఆడుకుంటున్నారో, ఏమేమి ఉన్నాయో. మేము అలా ఒక 1 అవర్ ఇంకా పార్క్లోనే కూర్చొని టైం స్పెండ్ చేసేసి ఇంక ఈవినింగ్ అయిపోయింది. లైట్లు కూడా వేసేసారు కదా, మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము. మీరు కూడా మీ పిల్లలతో ఈ వీకెండ్స్ ఒకసారి పార్క్ రండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఏరియాలో దగ్గర ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేయాలండి. ఈ పార్క్ అయితే చాలా బాగుంది, నైట్ టైం ఇంకా చాలా బాగుంది పార్క్ అయితే. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. అలానే ఈ పార్క్లో ఫుడ్ కూడా దొరుకుతుందని చెప్పాను కదా, మీకు ఇప్పుడు చూపిస్తున్న కౌంటర్స్లోనే పాప్కార్న్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, అలానే లేస్ ప్యాకెట్స్, కాఫీ, టీ అన్నీ దొరుకుతాయండి. మరి ఇదేనండి ఈరోజు వీడియో. మీరు కూడా ఒకసారి వచ్చి ఈ పార్క్లో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.